ఈ యొక్క న్యూస్ అనేది మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్‌లో అయితే ఈరోజు ప్రచురించడం జరిగింది. టెట్‌కు 1,97,823 దరఖాస్తులు వచ్చాయనేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో సర్వీస్‌లో ఉన్న టీచర్లైతే 17,883 మందైతే ప్రెజెంట్ అప్లై చేశారని వచ్చింది. పురుషుల కంటే మహిళల నుంచే రెట్టింపు సంఖ్యలో వచ్చిన దరఖాస్తులు. అలాగే అలాగే మరొక 2 రోజుల్లో అయితే ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ అనేది మనకి ముగింపు కూడాను అవ్వడం జరుగుతుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు ప్రెజెంట్ చెప్పాం కదా! 1,97,823 అప్లికేషన్స్ అయితే ప్రెజెంట్ ఎళ్ళడం జరిగింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో కొత్తగా ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ ఇటీవల టెట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసారి 17,883 మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ నెల 23తో దరఖాస్తు క్లోజ్ అవుతుంది. మొత్తం దరఖాస్తులైతే 66,104 మంది పురుషులు ఉన్నారు. అలాగే 131,719 మహిళల నుంచయితే ప్రస్తుతానికైతే దరఖాస్తులైతే మనకి వెళ్ళడం జరిగింది. కాబట్టి మరొక్క 2 రోజుల్లో అయితే ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి వెంటనే అప్లై చేసుకున్నట్లయితే త్వరపడి ఆలస్యం దయచేసి ఇప్పుడే మీరు ప్రెజెంట్ అప్లై చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసేసుకోండి ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు. 2011 నుంచి టెట్ అమల్లో వచ్చింది. అంతకుముందు నుంచి వారు కూడా ఇప్పుడు అర్హత సాధించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ప్రకారం రాష్ట్రంలో దాదాపు 1,00,000 టీచర్లయితే పరీక్ష రాయాల్సి ఉంది. కానీ ఇప్పుడు అందులో 21% మంది మాత్రమే దరఖాస్తు చేసుకోలేదు. రిమైనింగ్ అందరూ కూడా దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. టెట్ అర్హత సాధించేందుకు ఇన్ సర్వీస్ టీచర్లకు 2 ఏళ్ల సమయం ఉంది. మరోవైపు చాలా రాష్ట్ర ప్రభుత్వాలైతే సర్వీస్‌లో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేశాయి. అయితే దానిపై విచారణ ఒకవైపు అయితే కొనసాగుతుంది. కానీ ప్రెజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్‌లో అయితే టెట్ అయితే ప్రెజెంట్ నియమిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి సర్వీస్‌లో ఉన్నవాళ్ళు. కేంద్రం కూడా మినహాయింపు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో పరీక్ష రాయాల్సిన అవసరం కూడా ఉండదని టీచర్లు భావిస్తున్నారు. అయితే దేనికైనా మంచిది ఇప్పటి నుంచే సర్వీస్‌లో ఉన్న టీచర్స్ కూడాను అప్లై చేసుకుంటే చాలా బెటరు. ఎందుకంటే ఏ క్షణంకైనా ఏదైనా జరగొచ్చు కాబట్టి మీరు అప్లై చేసుకోండి. దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అండి. 2 ఇయర్స్‌లో మాక్సిమం 4 టెట్స్ అయితే మీకు వస్తాయి. కంపల్సరీగా అయితే ఏదైనా ఒక టెట్‌లో మీరు క్వాలిఫై అయిపోతారు. దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్. కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్ టు సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడాను. అలాగే కొత్తగా రాస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడాను. థాంక్స్ ఫర్ వాచింగ్.